బ్యాక్ టు మై ఛానల్ యామిని రెడ్డి యూకే వ్లాగ్స్. రేపు ఇట్స్ వెరీ బిగ్ డే ఫర్ అస్. ఎందుకంటే రేపు మా చిట్టి తల్లి పుట్టింది. సో అందుకే ఇంకా నేను హర్ష హౌస్ అంతా ఇంకా డెకరేట్ చేస్తున్నాము. అండ్ ఇద్దరం కలిసి డెకరేషన్ స్టార్ట్ చేసాము బికాస్ ఐ కెనాట్ డూ వితౌట్ హర్ష. ఎందుకంటే ఇది చాలా పని ఉంటుంది ఈ రోజంతా. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ టుమారో. నేను ఈ వ్లాగ్ పెట్టేప్పటికి జున్ను బర్త్డే అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. వీఆర్ రీకాలింగ్ ఆల్ ద మెమరీస్ టిల్ 1 year ఆఫ్ జున్ను. సో చిన్నప్పుడు నుంచి జున్ను నా పొట్టలో నుంచి బయటికి వచ్చిన క్షణం నుంచి తన ఎవ్రీ మైల్ స్టోన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ అన్నీ చిన్ని హ్యాపీనెస్లన్నీ తనవి అన్నీ చూస్తూ మెమరైజ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నింది ఈ మూమెంట్. ఐ జస్ట్ వాంట్ టు ఫ్రీజ్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్ బికాజ్ ఇలా టైం ప్రతిరోజు దొరకదు అండ్ ఇలా ప్రతిరోజు కూడా మాట్లాడుకోలేము. సో టిల్ 3 or 3:30 we are decorating the house and we are so happy and excited. ఎందుకో తెలీదు, అప్పుడే పుట్టింది, అప్పుడే 1 year అయిపోయిందా అని అనిపించింది ఇద్దరికి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఐఎమ్ ఎ బిట్ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఈ 1 year జర్నీలో జున్నుతో పాటు మేము కూడా చాలా నేర్చుకున్నాము. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్స్ మాకు కూడా ఇది ఫస్ట్ టైం కదా. సో ఇట్స్ అవర్ ఫస్ట్ బేబీ అండ్ యాజ్ ఎ పేరెంట్స్ వీఆర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్. సో చాలా ఎక్సైట్మెంట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు స్లీప్లెస్ నైట్స్ అండ్ ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అసలు. బట్ విత్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఇక్కడి వరకు వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నానో కేక్ చేయడానికి. అండ్ ఐఎమ్ బేకింగ్ ఎ కేక్ ఫర్ మై డాటర్స్ ఫస్ట్ బర్త్డే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది నా బేబీ బర్త్డేకి నేనే కేక్ బేక్ చేస్తున్నాను అనేసి. ఎందుకో తెలీదు, బట్ అన్నీ బయట నుంచి తెచ్చుకోవడం ఇట్ డజంట్ మ్యాటర్ అసలు. బట్ ఎందుకో అసలు నాకు అది అంతగా ఇష్టం లేదు. ఐ వాంటెడ్ టు బేక్ ఏ కేక్ అని నేను డిసైడ్ అయిపోయాను. ఎప్పుడైతే జున్ను పుట్టిందో ఐ వాజ్ ప్లానింగ్ ఫర్ హర్ బర్త్డే అనమాట. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద డెకరేషన్ టు డ్రెస్సెస్, కేక్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ ప్లానింగ్ అనమాట. ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉండే ఎప్పుడెప్పుడు వస్తుందా జున్ను బర్త్డే అనేసి. సో ఫైనలీ ఆ రోజు వచ్చేసింది కాబట్టి ఇంకా మొత్తం నా ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ ఖచ్చితంగా ఎలా వచ్చిందో అవుట్పుట్ చూసి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ నేను చేసేది 3 tier కేక్ అనమాట. ఇట్స్ మై ఫస్ట్ టైం అని చెప్పాలి ఇట్లా 2 tier 3 tier చేయడం. మామూలుగా కేక్ బేక్ చేయడం ఐ నో హౌ టు బేక్ అనేసి, బట్ ఇలా అసలు ఇంకా ఫ్రాస్టింగ్ చేసి ఎవ్రీథింగ్ బటర్ క్రీమ్ ఎవ్రీథింగ్ డెకరేట్ చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైమే. కొంచెం టెన్షన్గానే ఉండే, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా, అది కూడా ఇంకా జున్ను బర్త్డే. అండ్ ఆల్సో మాకు ఎక్కువ టైం కూడా లేదు. ఐ థింక్ 2 days నేను హర్ష అసలు నిద్ర కూడా లేదు. మొత్తం డెకరేషన్, కేక్ అండ్ ఫుడ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ వీఆర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ కాబట్టి వీ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్ అండ్ ఫుడ్ కూడా సరిగ్గా తినలేమే. అంటే ఇది అంటే చాలా కష్టం. ఇండియాలో అయితే చాలా హెల్ప్ చేయని ఉంటారు మన పేరెంట్స్, రిలేటివ్స్ ఎవరో ఒకరు. అసలు ఇండియాలో చేద్దాం అనేసి మా మెయిన్ ప్లాన్. బట్ రీసెంట్లీ వచ్చాం కాబట్టి యూకేకి ఇంకా వెంటనే వెళ్ళలేము. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే ఇండియాలో పేరెంట్స్ దగ్గర అని. సో ఇక్కడే చేసుకుంటున్నాము. ఇద్దరమే చేస్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ పనే అయిపోయింది. అండ్ ఆల్సో అన్ని డెకరేషన్వి తెచ్చుకోవడం, ఎవ్రీథింగ్ మేనేజ్ చేయడం కూడా ఇంకా చాలా కష్టం. సో ఇంకా వితౌట్ హర్ష అయితే అసలు నేను ఏం చేసి ఉండలేనేమో అనిపించింది. ఎంత సపోర్టివ్గా ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నాడో. నేను ఏం అడిగినా ఏం చెప్పినా హీ వాజ్ వెరీ సపోర్టివ్. జస్ట్ లైక్ ఇది చేస్తా, నాకు నేనే కేక్ చేయాలని ఉంది, నేనే డెకర్ చేయాలని ఉంది, యూ హెల్ప్ మీ దట్స్ ఇట్ అనేసి అంటే చాలు. హీ వాజ్ లైక్ ఏముంది నువ్వు రిలాక్స్ అవ్వు, బయట డెకర్ ఈవెంట్ వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుందాం, పర్లేదు కేక్ బేక్ చేయించుకుందాం అని చెప్పాడు. బట్ ఐ వాజ్ లైక్ లేదు నాకే అంతా చేయాలని ఉంది బుజ్జి అని చెప్పగానే హీ వాజ్ లైక్ సరే నీకు నచ్చింది చేయు, ఐ విల్ సపోర్ట్ యూ, నేను సపోర్టివ్గా ఉంటాను అనేసి
హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ మొత్తం నాకు దగ్గరుండి ఎంత హెల్ప్ చేశాడో అసలు. అండ్ ఇక్కడ నేను నా కేక్తో కుస్తీ పడుతున్నాను ఎందుకంటే ఫ్రాస్టింగ్ అంత బాగా రాలేదని. బట్ ఫైనల్గా మళ్ళీ బాగానే వచ్చింది లాస్ట్లో. తర్వాత నేను పిక్చర్ మీకు యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూడా దే ఆర్ సో హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి అండ్ నీతు, అసలు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారో అసలు లాస్ట్ మినిట్లో. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఫుడ్ కూడా చేద్దాం అనుకున్నా కదా, సో ఇంతమందికా అనేసి ఫస్ట్లో భయపడ్డాను, బట్ చాలా బాగా వచ్చింది ఫుడ్ అయితే. చికెన్ కర్రీ, చికెన్ 65, బగారా రైస్, గులాబ్ జామ్ అండ్ రోటీస్ అనమాట. అండ్ ఇంకా ఇది మా చిట్టి క్వీన్ డ్రెస్ ఫర్ హర్ ఫస్ట్ బర్త్డే. ఇండియాలో ఉంటే బర్త్డే ఇంకోలా ఉండేది, బట్ దట్స్ ఓకే. ఏది తగ్గొద్దు అని మా జున్నుకి ఎవ్రీథింగ్ అన్ని టాప్ నాచ్గా చేసాము. అండ్ వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇంకా నేను జున్ను ట్విన్నింగ్ చేద్దాం అనుకొని సేమ్ అవుట్ఫిట్ మ్యాచ్ చేసుకున్నాము, బట్ హర్షకి కొంచెం డిఫరెంట్ షేడ్ తీసుకున్నాను. మీరు ఈ అవుట్ఫిట్ ఏ కలర్ అని అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ మా జున్ను పిక్ రిలీజ్ చేసేస్తున్నాము మా యూట్యూబ్ ఫ్యామిలీకి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ టు ఎవ్రీవన్ అనమాట. అస్సలు వాట్సాప్లో కూడా మేము ఎక్కడా షేర్ చేసుకోలేదు. సో వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ మీరు కూడా ఎక్సైట్ అవుతుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ మీకు కానీ నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.